హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి. ఈరోజు వీడియోలో స్వీట్ షాప్లో దొరికే కాలాజామున్ను ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట కొన్నట్లే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ దివాళీకి మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి లేట్ చేయకుండా ఈ కాలాజామున్ ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా పచ్చికోవా అండి, ఇది వచ్చేసి ఒక 200 గ్రామ్స్ వరకు తీసుకున్నాను నేను ఇక్కడ. ఇది మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది. ఇది కోవాని చక్కగా మ్యాష్ చేసుకోవాలి మెత్తగా. ఇలా చక్కగా మ్యాష్ చేసుకోవాలండి. ఇలా మ్యాష్ చేసుకున్నాక దీనిలోకి ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు మైదా వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 1½ టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే దీనిలోకి యాలకుల పొడి కూడా ఒక 1/2 టీ స్పూను, ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేశాక చక్కగా బాగా కలుపుకోవాలి. దీనిలో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. వాటర్ని చూసి యాడ్ చేసుకోవాలి, ఎక్కువ వేయకూడదండి. ఒకసారి కొంచెం కొంచెంగా చూసి యాడ్ చేసుకోవాలి. ఇది మరీ మనకి పల్చగా అవ్వకూడదు. ఇప్పుడు ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని పిండిని ఒక 10 నిమిషాలు సెట్ అయితే మనకి చేతులకి అతుక్కోకుండా ఉంటుంది. కాబట్టి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 1/2 కేజీ వరకు పంచదారని వేసుకోండి. నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ని యాడ్ చేస్తున్నానండి. దానికి డబుల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఒక 3 కప్పుల వరకు వేసుకున్నాను. ఆ తర్వాత యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పంచదార మనకి పూర్తిగా కరగాలండి. పంచదార చక్కగా కరిగాక మనకి ఇది స్టిక్కీగా గులాబ్ జామున్కి మనకి ఏదైతే పాకం ఉంటుందో అలాగే తయారు చేసుకోవాలి. చక్కగా ఇలా మరిగాక ఒక 10 నిమిషాల తర్వాత మనకి చేతికి ఇలా అంటుకుంటూ ఉన్నప్పుడు దీనిలోకి నిమ్మకాయ రసం కొద్దిగా పిండుకోండి. పిండేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీని ఒక పక్కన పెట్టేసుకోవాలి. మూదబెట్టి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పిండి చక్కగా మనకి సెట్ అయి ఉంటుందండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక దీన్ని దీనిలోంచి కొద్దిగా పిండిని తీసుకొని దీనిలోకి మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇక్కడ చాప్ చేసి వేసుకున్నాను. నేను ఇక్కడ జీడిపప్పు వేసుకున్నాను. అలాగే కొద్దిగా పంచదార వేసుకోండి. ఆ తర్వాత ఒక చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇది ఇలా జీడిపప్పులు వేసాక చక్కగా బాగా కలిసేలాగా కలర్ అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇది లోపల మంచి కలర్ఫుల్గా కనపడటం కోసం అండి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా మనం స్టఫింగ్ చేసుకోవడం కోసం ఇలా చక్కగా చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవాలండి. ఇలా ఉండలన్నీ తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మిగతా పిండి ఉంది కదా, దానిలోంచి కొంచెం పెద్ద సైజు ఉండలుగా తీసుకోవాలి. దానికి డబల్ తీసుకోవాలి. మనం లోపల స్టఫింగ్ కోసం ఎంతైతే తీసుకున్నామో దానికి డబల్ తీసుకొని ఆ ఉండని దీని లోపల పెట్టేసుకొని చక్కగా అన్ని వైపులా సమానంగా స్ప్రెడ్ చేసుకొని రౌండ్గా ఒత్తుకోవాలండి. మళ్ళీ బాల్ లాగా ఒత్తుకోవాలి. వీటిని నేను ఇక్కడ రౌండ్ షేప్లో చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే సిలిండ్రికల్ షేప్లో కూడా చేసుకోవచ్చు. చక్కగా పగులు లేకుండా చక్కగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకొని ఉండలన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మీకు కొద్దిగా చేతికి నెయ్యి అయినా రాసుకొని చేసుకోవచ్చండి. నెయ్యి రాసుకోవడం వల్ల చేతికి అంటుకోకుండా చక్కగా మనకి ఉండలు తయారవుతాయి. ఇలాగే అన్నీ తయారు చేసుకోవాలండి. లోపల స్టఫింగ్ పెట్టేసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసుకొని ఉండల్లాగా తయారు చేసుకోవాలి. ఈ సైజు కాదండి, మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. ఇలా ఎన్నైతే ఉండలు అవుతాయో అన్నీ తయారు చేసుకొని నేను ఇక్కడ ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. మరీ వేడిగా ఉండకూడదు ఆయిల్ అనేది. ఇప్పుడు ఉండల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చక్కగా లోపల వరకు వేగుతాయండి మీడియం ఫ్లేమ్లో అయితే. హై ఫ్లేమ్లో అయితే వెంటనే కలర్ వస్తాయి, కానీ మనకి లోపలంతా కూడా పచ్చిగా ఉంటాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే నిదానంగా వేయించుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటే కొంచెం నలుపుగా ఉండాలండి. మన కాలాజామున్ కాబట్టి మనం తయారు చేసేది ఈ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక వీటిని వెంటనే తీసేసుకొని మనం వేడిగా కొద్దిగా గోరువెచ్చగా ఉన్న పాకంలోకి వేసుకోవాలి. ఆ తర్వాత మిగతా ఉండలను కూడా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా వేయించుకోవాలి. ఇవి కూడా ఇలా నలుపు కలర్లోకి బ్లాక్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మరీ నలుపుగా అవ్వకూడదండి. ఈ కలర్లో ఉంటే సరిపోతుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా గోరువెచ్చగా ఉన్న పాకంలోకి వేసేసుకోవాలి.
వేసుకున్నాక వీటిని చక్కగా 1 గంటన్నర నుంచి 2 గంటల సేపు అలాగే వదిలేయాలి. చక్కగా మనకి ఇవి షుగర్ సిరప్లో మునిగేలాగా చూసుకోవాలి. 2 వైపులా కూడా మునిగేలాగా చూసుకోండి. వీటిని మూత పెట్టేసి 1 గంటన్నర అలాగే వదిలేద్దాం. గంటన్నర తర్వాత నేను ఇక్కడ ఓపెన్ చేశానండి. చక్కగా చూశారు కదా, పీల్చుకొని చక్కగా ఉన్నాయి. మనకి పాకం పీల్చుకొని చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇప్పుడు ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి. లోపల స్టఫింగ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. తప్పకుండా ఈ వీడియో చూసి ఈ దివాళీకి ఈ స్వీట్ని ట్రై చేయండి. మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.